వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ప్రెసెంట్ నాతో పాటు దిల్లున్న మనిషి దిల్ రమేష్ గారు ఉన్నారు. ఒక మంచి డైలాగ్ చెప్పొచ్చు కదా. రోషన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే చాలా మంది పెద్ద వ్యూవర్షిప్ ఉంది, అసలు దాంట్లో నీకు వచ్చే ఇది వేరేగా ఉంటదని చెప్పారు. ఓకే, నేను కూడా కొన్ని సినిమాల కంటే ఎక్కువ పేరు ఇంటర్వ్యూ ద్వారా వస్తుందని నేను నమ్మి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఏందిరా చంపేసిన అన్నే ఎట్లా చంపినావు అవన్నీ? ఏట కొడవలతో చంపేసినావా, సింహ బొమ్మలతో ముక్కలు చేసినావా? ఇది కూడా నీకు చిన్న ముక్కైనా మిగల్లేదా? నుండి సూర్యుడు ఎప్పుడు వస్తాడా, నా కొడుకుల జీవులు ఎన్నడూ కానొస్తాయా అని దినాము మేడ మీద కూర్చొని ఆశతో ఎదురు చూస్తున్నారా? వా, ఏం చెప్తారు ఈ 27 years జర్నీ గురించి? 280 మంది రెసిడెన్షియల్ ఉన్న కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అనే స్కూల్ ని 12 lakhs కి అమ్మేసి తెచ్చాను నేను. తర్వాత తెలిసింది అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక రోజంతా ఉండి గేట్ లో నుంచి లోపలికి వెళ్ళలేక అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా చూసిన యాక్టర్ చంద్రమౌళి గారు. ఆయన ఏంటంటే నేను ఇదే చెప్పాను, ఇట్లా వదిలేసి వచ్చాను సార్ నేను, పండబూతుని తిట్టాడు. నేను విన్నాను మీరు తెచ్చిన సూట్ కేసు అప్పుడున్న కొంతమంది డైరెక్టర్స్, కొత్తగా వచ్చే అప్కమింగ్ హీరోస్ మోసం చేసి సూట్ కేసు మింగేశారు అని చెప్పేసి నేను విన్నాను. అంటే ఇంత డీటెయిల్ గా ఎక్కడ చెప్పలేదు, మన ఇంటర్వ్యూలో చెప్తున్నాను. చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటున్నప్పుడు వచ్చే రెమ్యునరేషన్ జాగ్రత్త పరుచుకొని కొన్న ఆస్తులేనా ఇక్కడ ఫామ్ హౌస్ బాగున్నాయి కదా మీరు? ఏం చెప్పాలా నీకు, ఆడియన్స్ అంతా నిజం అనుకోని. ఐటీ వాళ్ళు ఏం రాలే, అంత వైటేగా. ఖాళీ దొరికినప్పుడు ఫామ్ హౌస్ కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు. మీరే ఫార్మింగ్ చేసుకుంటారు కదా కొంతవరకు. ఏమేమి వేసారు ఇప్పుడు ఇక్కడ? వెళ్దాం మనం ఒకసారి. ఎన్ని ఎకరాలు అది ఫామ్ హౌస్? ఏదో ఏదో బతకడానికి ఉందంటే అవన్నీ బతకడానికి హైదరాబాద్ లో 1/2 ఎకరం ఉంది. హలో అర్జున్ గారు, పుష్ప 2 జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? భారతదేశానికి టచ్ అవుద్ది సినిమా. థర్డ్ పార్ట్ కూడా ఉంది, థర్డ్ పార్ట్ కి వెళ్తుంది కాబట్టి కదా. పుష్ప 3 కూడా ఉందా? ఉదయ్ కిరణ్ గారు మీరు మంచి ఫ్రెండ్స్. ఉదయ్ కిరణ్ గారు వల్ల చాలా ఆఫర్స్ దిల్ రమేష్ కూడా వచ్చాయని ఒక టాక్. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఫట్ స్టార్ రేంజ్ కి వెళ్ళిన హీరో. చనిపోయే మూమెంట్ లో ఏమన్నా కాల్ చేసి మాట్లాడటం కానీ? అప్పటికి రేంజ్ వెళ్ళిపోయింది టాప్. నాకు ఉదయ్ కిరణ్ గారు, శ్రీహరి గారు ఇప్పటికి అనుకున్నా కూడా నా మిరాకిల్ డెత్ సైజ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు దిల్లున్న మనిషి దిల్ రమేష్ గారు ఉన్నారు. సో దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 27 సంవత్సరాలు, 100 పైగా సినిమాలు, అసలుకి ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ స్టార్ ఈ స్టార్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క స్టార్ తో యాక్ట్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ కరడు కట్టిన విలన్. సో ఎలా ఉన్నారు రమేష్ అన్న? ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. సో యాక్చువల్గా ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం మనం. అవును, ఎందుకంటే హీరో అయినా 1 గంట, విలన్ అయినా 1 గంట లేటుగా వస్తారు, హీరోయిన్ 1 గంట లేటుగా వచ్చిన ప్రాబ్లం ఉండదు. ఈ బ్యాచ్ ఉంటారు కదా, మెయిన్ విలన్ బ్యాచ్ లో మీరు ఉంటారు కాబట్టి మీరు పక్కా సెట్ లో ఉండాలి. అది ఒక కాంపౌండ్, అన్ని కాంపౌండ్లలో ఉన్న హీరోస్ తో యాక్ట్ చేసే మంచి అవకాశం కలిగిన ఏకైక ఆర్టిస్ట్ అంటే వీరని చెప్పుకోవచ్చు. సో కుదరలా టైం ఇప్పటి వరకు కూడా, ఆయనకి షెడ్యూల్ గ్యాపే లేదు. ఒక 300 సినిమాలు చేసి ఉంటారన్న? 249 రాసుకుంటున్నారన్నమాట. అయ్యో సూపర్. క్రెడిబిలిటీ కోసం ఈ ఫీల్డ్ కి వచ్చాం కాబట్టి అన్ని లెక్కలు పక్కాగా ఉంటాయి. అంతే. సో దిల్ రమేష్ అన్న మీరు ఇంటర్వ్యూస్ కూడా తక్కువే కాబట్టి, ఎందుకంటే హీరో హీరోయిన్ ని అందరం చూస్తాం, డైరెక్టర్ అందరం చూస్తాం, కానీ ఆ తెర వెనక మీరు పడే కష్టాలు ఎన్ని ఉంటాయి అంటే, కొట్టించుకోవాలి, దెబ్బలు తగులుతుంటాయి, మనం కళ్ళతో చూస్తే గానీ తెలుస్తుంది. కాబట్టి వినే వాళ్ళకి మాకు తెలియదు పెద్దగా, వాళ్ళు వీళ్ళు చెప్తుంటాయి. కాబట్టి ఏం చెప్తారు ఈ 27 years జర్నీ గురించి మీ మాటల్లో? నేను యాక్చువల్ గా ఎంఎడ్ అయిపోయి ఎకనామిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఒక సక్సెస్ఫుల్గా ఒక రెసిడెన్షియల్ స్కూల్ రన్ చేస్తూ ఈ మొత్తం వదిలేసి
నటించడం అన్న దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను హైదరాబాద్ వచ్చాను. అంతే. 96లో వచ్చిన తర్వాత తెలిసింది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా మనం ఎంత ట్రై చేసినా యాక్టర్ అవ్వటం కష్టం అనేది నాకు ఫస్ట్ ట్రై చేసిన 3-4 డేస్లో తెలిసింది. ఇంకేం చేయాలి, వచ్చాం, ఎండి తెర మీద చూడండి నన్ను అనే స్లోగన్ అక్కడ పాస్ చేసి మా ఊర్లో వచ్చాం కాబట్టి మళ్ళా తిరిగి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే ఉండి, ఎంత పెట్టుకొని వచ్చారు జోబులు? ఎంత జోబులు పెట్టుకునేంత కాదు, బ్రీఫ్ కేసులో వచ్చాం. డబ్బులు స్కూల్ నేను అమ్మేశాను. నాది Okay. రెసిడెన్షియల్ స్కూలు 12 lakhsకి అమ్మేసి, అప్పట్లో 12 lakhs 280 మంది రెసిడెన్షియల్ ఉన్న కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అనే స్కూల్ ని వదిలేసి వచ్చా నేను డబ్బు మీరే తీసుకొని. ప్రిన్సిపల్, మీరే ఓనర్? నేనే కరస్పాండెంట్, నేనే ప్రిన్సిపాల్. ఓకే. ప్లస్ మళ్ళీ నేను చదివిన కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసేవాడిని. అవన్నీ వదిలేసి వచ్చాను నేను. అంటే ప్రజానాట్య మండలిలో ఏదో కొంచెం ఉన్న ఎక్స్పీరియన్స్తో మన హైదరాబాద్లో వెళ్ళి ఎక్కడన్నా షూటింగ్స్ జరిగే దగ్గర కనపడితే మనల్ని తీసుకొని మనకు అవకాశం ఇచ్చేస్తారు అన్నంత నాలెడ్జి అప్పట్లో 96, 97లో. ఈ సూట్ కేసు పట్టుకొని ఇంకా హైదరాబాద్ అంతా స్టూడియోల చుట్టూ తిరిగేస్తున్నారు అన్నమాట. అలా లేదు కానీ వచ్చేసి నేను ఒక ఫ్యామిలీ, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకొని అంతా సెటప్ చేసుకొని ట్రై చేద్దాం. ఇంకా ఇప్పుడు డెఫినెట్గా మనకి పెద్ద టైం ఏం పట్టదు, వెళ్ళిపోయి ఏదో డైరెక్టర్ కనపడితే మన క్యారెక్టర్ ఇచ్చేస్తాడు, మనకి ఎలాగో స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసేస్తాం, బ్రేక్ వచ్చేస్తుంది, అసలు ఇంక మనం అంతా స్క్రీన్లో కనపడటమే ఊర్లో అన్న ఫీలింగ్తో వచ్చాం. అన్నిటికి మించి సూట్ కేసు ఉంది, డబ్బులు సూట్ కేసు ఉంది, సరే మనకి ధైర్యం ఉంది. అది ఓకే. తర్వాత తెలిసింది అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక రోజంతా ఉండి, గేట్లో నుంచి లోపలికి వెళ్ళలేక ఫిల్మ్ ఛాంబర్లో ఒక రోజంతా ఉండి ఒక ఆర్టిస్ట్ చెప్పిన విధానం అదంతా చూసి మైండ్ ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయింది. ఇలా అతను నాకు చంద్రమౌళి అని ఒక ఆర్టిస్ట్, పేరు చెప్పాలి, ఈ మధ్యన ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఆయన నేను ఫస్ట్ టైం చూశాను అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో. నేను ఊర్లో ఉన్నప్పుడు ఆయన కూడా పెద్ద ఆర్టిస్ట్, పెద్ద యాక్టర్ నా దృష్టిలో. ఎందుకంటే ముత్యాల సుబ్బయ్య గారి సినిమాల్లో, చాలా సినిమాల్లో నేను చూస్తుండేవాడిని. నా ఇమాజినేషన్ ఏంటంటే హైదరాబాద్ సిటీలో తను కూడా ఒక కారులో తిరుగుతుంటాడు అని నేను అనుకున్నది. నేను ఫిల్మ్ ఛాంబర్లో ఒక గేట్ దగ్గర అన్నపూర్ణ స్టూడియోలో ఒక రోజంతా వెయిట్ చేసి, ఇది కాదు, ఇది ఎవరో చెప్తే ఇక్కడ ఉంటే ఉపయోగం లేదు, ఫిల్మ్ ఛాంబర్ అని ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ ఫిల్మ్ ఆఫీసులు ఉంటాయి, అక్కడ మీకు డైరెక్టర్ లాగా కనపడిస్తారని చెప్తే అక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా చూసిన యాక్టరు చంద్రమౌళి గారు, పెద్ద ఆయన లోనా మీద వచ్చాడు. చిన్నది లోనా, TVS 50 కూడా కాకుండా లోనా అని ఒక బండి చిన్నది, ఆ బండి మీద వచ్చాడు. నాకు ఆయన చూడగానే వితిన్ సెకండ్స్లో ఫీజులు ఎగిరిపోయి, నేను లోనా, అసలు ఆయనైనా కాదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని ఆయన తెలిసిన తర్వాత ఆయన బూతులు తిట్టి నన్ను, సార్ మీరు యాక్టర్ కదా అని అంటే, అవును అయితే ఏంటని ఆ సిసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చిందా గంట సేపటికి వస్తే అప్పటి వరకు వెయిట్ చేసి ఆయన అడిగితే, నువ్వేంటంటే నేను ఇదే చెప్పాను, ఇట్లా వదిలేసి వచ్చాను సార్ నేను అని. బూతులు తిట్టాడు ఆయన. ఎందుకు వస్తారాయా మీరు, మేము ఇలాగే వచ్చి ఇదిగో ఇలా కాదు సార్, మీరు చాలా సినిమాల్లో చూసాము, ఈ లోన మీద వచ్చారేంటి సార్ అన్న. ఫస్ట్ ఆయన అన్న డైలాగ్, వీళ్ళు ఇచ్చే ఒక ఫిగర్ చెప్పాడు, ఒక అమౌంట్ చెప్పి రోజుకి నాకు ఇంత ఇస్తారు, ఆ అమౌంట్కి మేము దీని మీద తిరగటం ఎక్కువ, నేను ఇంకా బెటరు దీని మీద తిరుగుతారు, చాలా మందికి ఇది కూడా లేదు అని వెళ్తుంటారు, నేను ఇంకా బెటర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఈ బండి మెయింటైన్ చేస్తున్నాను అని. మీరు వెళ్ళిపోండి, మీరు చదువుకున్నారు, చక్కగా స్కూల్ అంటున్నారు, కాలేజీ అంటున్నారు, లెక్చరర్ అంటున్నారు, మీకేం కర్మమ్మా ఇది, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అది మెయింటైన్ చేసుకోండి, ఇక్కడ ఏమీ కాదు, ఏమీ జరగదు అని చెప్పి చాలా నెగిటివ్గా గంట సేపు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. సో అప్పుడు ఏం చేయాలని అర్థం కాని పొజిషన్లో ఏదో ఒకటి చేయాలి సిటీలో ఉండని, ఇమీడియట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి సోమాజీ కూడా ఈనాడులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా వితిన్ 1 వీక్లో నేను వేరే రికమెండేషన్తో ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి అక్కడ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. ఈనాడు సోమాజీ కూడా జాయిన్ అయ్యి 5 months చేస్తున్నప్పుడు, అంటే ఇంత డీటెయిల్గా ఎక్కడ చెప్పలేదు, మన ఇంటర్వ్యూలో చెప్తున్నాం ఈ స్ట్రగుల్స్ అని. ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ చాలా మంది ప్రొఫెషనల్స్ వచ్చేస్తున్నారు, వందలుగా వేలాది మంది వస్తున్నారు. ఈ స్ట్రగుల్ ఇప్పుడు ఉంది, అదే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది స్ట్రగుల్.
సో నేను ఈనాడులో జాయిన్ అయిన 5 months అయిన తర్వాత రెగ్యులర్ అవుతున్న టైంలో నాకు మా కొలీగ్ ఒక అతను వేరే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ల్యాబ్ ఉంది, చిన్న ల్యాబ్. ఆ ల్యాబ్లో ఒక చిన్న ఇంటర్మీడియట్ చదివిన కుర్రోడు కావాలంట, ఏదో ఆర్గనైజ్ చేయడానికి ఒక అసిస్టెంట్ మేనేజర్గా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నా పేరు చెప్పి అక్కడికి ఇంటర్వ్యూకి పంపి సెలెక్ట్ అయితే తీసుకుంటారు వాళ్ళు అని చెప్పాడు. ఏంటంటే అతను చెప్పింది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాబ్ ఒకటే చెప్పాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది అయితే మనం వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి సండే నేను వెళ్ళాను డైరెక్ట్గా ఆ అడ్రస్ను పట్టుకొని ఆ ఇంటర్వ్యూకి. అది ప్రసాద్ ల్యాబొరేటరీస్ ఎండి అయిన నాగినీడి గారు సొంతంగా పెడుతున్న ఒక ల్యాబ్. అప్పట్లో ఆయన కూడా ఆర్టిస్టే కదా, ఆయన తర్వాత అయ్యాడు ఆర్టిస్టు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ ఎండి ఆయన. నేను వెళ్ళి ఆయనతో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు ఆయన నేనే ఈ ల్యాబ్ పెడుతున్నాను, నువ్వెవరు ఏంటంటే ఇట్లా సో చెప్పాడండి, నేను చేస్తాను మీ దగ్గర. అంటే నువ్వేంటి అని అంటే నేను ఈ మొత్తం చెప్పేశాను. ఇంత హైలీ క్వాలిఫైడ్ పర్సన్ నాకు అవసరం లేదు, పైగా నువ్వు అసలు అవసరం లేదు, సినిమా పిచ్చున్నోడివి. నాకు సినిమా ల్యాబ్కు సంబంధించిన వర్క్ చేయాలి తప్ప సినిమా పిచ్చున్నోడు నాకు పనికిరాడు ఇక్కడ, కాబట్టి నువ్వు అన్ఫిట్, నువ్వు వెళ్ళిపో నువ్వు అని చెప్పాడు. చెప్తే నేను ఎక్స్ప్లెనేషను, నేను ఎందుకు వచ్చాను, ఏమవుతాను నేను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆయనకు నచ్చినా కూడా ఆ జాబ్ ఇవ్వటం ఇష్టం లేక ఆయన ఏం చెప్పాడంటే ఫర్ మంత్ 1300 ఇస్తాను. అప్పట్లో సిటీ బస్ పాస్ 180 రూపీస్, జనరల్ సిటీ బస్ పాస్ 180 రూపీస్. ప్లస్ నువ్వు దూరం నుంచి వస్తావు కాబట్టి దిల్షుక్ నగర్ నుంచి పంజాగుట్ట, ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంది, సేమ్ ప్లేస్లో 4 floors బిల్డింగ్ ఉండేది అప్పుడు. దాంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఆయన రెసిడెన్సీ, గ్రౌండ్ ఫ్లోర్లో ల్యాబ్. ఓకే, ఇంత దూరం నువ్వు రావాలంటే నీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది, 180 రూపాయలు బస్ పాస్కి ఇచ్చి 1300 శాలరీ ఇస్తాను, ఏంటి నీ పొజిషన్ అంటే ఎప్పటి నుంచి రమ్మంటారు సార్ అని చెప్పి వితౌట్ ఇంటిమేషన్లో ఈనాడులో ఇంటిమేట్ చేయకుండా మళ్ళీ ఈ ల్యాబ్లో జాయిన్ అయ్యాను నేను, ఇంట్లో కూడా తెలియకుండా. ఏదో ఒక అవకాశం వస్తుంది ఇక్కడ ఉంటే. సినిమా ఇండస్ట్రీ అనేది ఆయనకు చెప్పాను నేను, సార్ నేను వర్క్ చేస్తాను, మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే నన్ను ఏ రోజు మానేయమంటే ఆ రోజు మానేస్తాను, మీకు నా వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉండి నేను డెవలప్ చేస్తున్నానని నమ్మితే ఎప్పుడన్నా మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే నేను ఇది సార్ నేను ఇలా వచ్చాను, ఇందుకు వచ్చానని క్లియర్గా చెప్తే నేను జీవితంలో హెల్ప్ చేయను, చేసినా అది అవ్వదు, ఇక్కడ యాక్టర్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని, అది జరగదు, నువ్వు ఎంప్లాయీగా ఉంటానని డిసైడ్ అయితే రా, లేకపోతే లేదని చెప్పి ఆ ఫైనల్గా ఈ శాలరీకి ఎలాగో జాయిన్ అవ్వడని చెప్పాడు ఆయన.